చందుర్తి మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు మంగళవారం భిక్షాటన చేశారు. పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షులు మాల్యా నర్సయ్య ఆధ్వర్యంలో కార్మికులు చందుర్తి మండల కేంద్రంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల్యా నర్సయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు అందజేయాలని, గతంలో పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప నెరవేర్చడం లేదన్నారు. వెంటనే ఈ సమస్యలని పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా కమిటీ పిలుపులో భాగంగా మన చందుర్తి మండలంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సమ్మె చేసిన కాలంలో ఇంట్ల వద్దకు వచ్చి మనం అధికారంలోకి వచ్చినాక తక్షణమే మీ సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు వెళ్ళి 8వ నెల నడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు ఎక్కడ కూడా లేవనెత్తకుండా కాలయాపన చేస్తూ ఉంది. మరి నిన్నటి నుండి అసెంబ్లీ సమావేశం మొదలైంది. మరి నిన్న మొన్నటి దాకా కూడా గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్యులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల మాట్లాడి వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని చందుర్తి మండల శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.